మేడం, స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవును. మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి ఏంటి, ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫోకస్ని ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏమైనా స్విచ్ వర్డ్స్ అంటే ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉన్నాయి. అన్నిటికీ మనకి స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, వాళ్ళు వాడాలి. కానీ ఓకే, అంటే యూనివర్స్లో అన్నీ ఉన్నాయి అన్నమాట. మనం ఏది కావాలో అది తీసుకుని వాడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే దీంట్లో చాలా ఫోకస్ పెడతారు కొంతమందికి అసలు ఫోకసే ఉండదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్రింగ్ షార్ప్ అనేది ఫోకస్ పెట్టడానికి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్, ఇప్పుడు సపోజ్ స్కూల్ గోయింగ్ వరకు కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. బ్రింగ్ షార్ప్ అనేది చాలా హై మార్క్స్ స్కోర్ చేయడానికి మనం అంటాం. అంటే కీప్ మై మైండ్ వెరీ షార్ప్ వెనెవర్ ఐఎమ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఎప్పటికైనా సరే మనకి గుర్తు రాలేదు అని కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఇఫ్ యూ థింక్ అబౌట్ మన మైండ్ కానీ మన బ్రెయిన్ కానీ చూస్తే కనుక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫైల్ క్యాబినెట్. ఫైల్స్ ఉంటాయి దాంట్లో. మనం చదువుకున్నవే. ఇది చదవకుండా మాత్రం నేను స్విచ్ వర్డ్స్ చేస్తానంటే ఎవరికి రాదు. నీ సబ్జెక్ట్ నువ్వు చదువుకున్న తర్వాత ఇవన్నీ వాడాలి. అంటే ఉత్తినే ఇది వాడేసేసి ఏదో ఒకటి రాసేస్తానంటే మార్క్స్ అయితే రావు. మనం చెప్పేది ఏంటంటే కష్టపడే స్టూడెంట్స్కి మనం ఎక్కువ చెప్తున్నాం. ఫోకస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫోకస్ కావాలి అన్న వాళ్ళకి మనం చెప్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు, ఉత్తి స్విచ్ వర్డ్స్ వాడేస్తే అన్ని వచ్చేస్తాయి అంటే నువ్వు పాస్ కూడా అయిపోతాయి. ఇదేంటి, ఇది మ్యాజిక్ కాదు కదా. మిరాకల్స్ అనేది డిఫరెంట్, మ్యాజిక్ అనేది డిఫరెంట్. సో అందుకోసం మన స్విచ్ వర్డ్స్ మిరాకల్స్ అన్నాం, మ్యాజిక్ అనలేదు ఎక్కువ, ఎస్పెషలీ చదువు విషయంలో. సో బ్రింగ్ షార్ప్ ఆర్ బ్రింగ్ ప్రైజ్. అంటే నిన్ను ప్రైజ్ చేస్తున్నారు అంటే, నిన్ను చాలా పొగుడుతున్నారు అంటే నువ్వు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నావు అనే అర్థం. నువ్వు షార్ప్గా ఉన్నావు, అట్ ద సేమ్ టైం ప్రైజ్ కూడా తెచ్చుకుంటున్నావు. అంటే PRIZE కాదు, PRAISE అంటే ఎక్కువ నిన్ను పొగుడుతున్నారు. బ్రింగ్ ప్రైజ్. సో షార్ప్ అనేది కూడా ఏంటంటే, సపోజ్ చాలా మందికి అంటే మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుంది. సో ఫోకస్ ఎక్కువ పెట్టి చేయాలి అన్నప్పుడు, కాంప్లెక్స్ ఈక్వేషన్ నువ్వు సాల్వ్ చేయాలి అన్నప్పుడు బ్రింగ్ షార్ప్ అనేది మనం వాడుకోవచ్చు. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. సో దేనికి ఏది వాడాలో చెప్పడానికి ఇవి చెప్తున్నాను. సో నీకు ఒక సబ్జెక్ట్లో చాలా మక్కువ ఉంటుంది, అప్పుడు నువ్వేం వాడతావు, బ్రింగ్ ప్రైజ్. సబ్జెక్ట్స్ బట్టి కూడా అంతే కదా. ఇప్పుడు 5 సబ్జెక్టులు ఉంటాయి. నేను ఐఎమ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ మ్యాథ్. అసలు ఏంటంటే అది ఇలా వెళ్తే ఇలా చేసేస్తాను నేను. అది న్యాచురల్గా వచ్చిన ఒక ఎబిలిటీ. నా గురించి అని చెప్పడానికి కాదు, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని. బేసిక్గా మా క్లాస్లో కూడా అందరూ దేర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ మ్యాథ్. లాజిక్ అండ్ మ్యాథ్ చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. సో దీంట్లోనే నీకు ఎక్కువ మార్క్స్ రావాలి. ఇప్పుడు మ్యాథ్ అనేది ఒక సబ్జెక్ట్, దాంట్లో ఎన్నో ఉంటాయి. రియల్ అనాలిసిస్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఇంకా ప్రాబబిలిటీ ఉంటుంది, బోల్డ్ అన్నీ ఉంటాయి. సో దాంట్లో నీకు సపోజ్ ఆస్ట్రానమీ ఉంది. సో ఇవన్నీ మాకు సబ్జెక్ట్స్ ఉండేవి అనమాట. సో దాంట్లో నీకు ఒక సబ్జెక్ట్ నచ్చింది అనుకో, నాకు రియల్ అనాలిసిస్ చాలా ఇష్టం. సో దీంట్లో నీకు కావాలంటే బ్రింగ్ ప్రైజ్ అంటే ఏంటి, దాంట్లో నువ్వు బాగా హై రీచ్కి వెళ్ళాలి, అందరూ నిన్ను ప్రైజ్ చేయాలి అనేది అర్థం. నిన్ను పొగడాలి అంటే ఏంటి, ఫుల్గా సబ్జెక్ట్ని గట్టిగా నువ్వు ఏంటంటే ఆహ్వానించావు అంటావు చూడు, తీసుకున్నావు అని చెప్తావు, అది అనమాట. సో ఇంకోటి ఏంటంటే రీచ్ షార్ప్. నీకు షార్ప్గా ఉండాలి అన్నప్పుడు ఆ టైంలో ఏంటంటే ఎగ్జామ్ టైంలో రీచ్ షార్ప్ అని కంటిన్యూస్గా చాంట్ చేసుకున్నప్పుడు బ్రెయిన్ కూడా ఏంటంటే నువ్వు ఏమేమి మర్చిపోయావు, నువ్వు చదివిందే అది మర్చిపోయావు అంటే ఆల్రెడీ ఉన్నదే నువ్వు మర్చిపోతున్నప్పుడు అది ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది, లేకపోతే గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఏదైనా అంతే, నేను ఇందాక చెప్పినట్టు ఒక బ్రెయిన్ కూడా మనకి ఏంటంటే ఫైల్ క్యాబినెట్ లాగా. సో నువ్వు చదువునప్పుడు దాని మీదే ధ్యాస పెట్టినప్పుడు, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీద ధ్యాస పెడతావు, దాంట్లోనే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ డే ఇంకో సబ్జెక్ట్ మీద ఉంటుంది, మళ్ళీ అది తీసుకొస్తావు కదా, మరి ఆ ఫైల్ని తీసుకొస్తావు. సో జనరల్గా ఏంటంటే ఈజీగా ప్రేక్షకులు అందరికీ అర్థం అవుతుందని చెప్పాను అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఫైట్ విన్ అంటే నీకు కాంపిటీషన్ని విన్ అవ్వాలి అంటే నువ్వే ఫస్ట్ రావాలి, నీకు ఎదురు లేదు ఇంకా అన్నప్పుడు ఫైట్ విన్. ఓకే, అదొకటి కాకుండా ఇంకోటి ఏంటి, సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. నీకు తెలుసు కానీ ఎందుకో ఆ టైంలో మిస్టేక్ చేస్తావు. సిల్లీ మిస్టేక్, అది కూడా తెలియంది కాదు, చాలా వెరీ న్యూయాన్సెస్, చాలా చిన్న మిస్టేక్ చేస్తావు, అప్పుడు కూడా మ్యాథ్స్లో మార్క్స్ పోతాయి. జనరల్గా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను, బికాస్ నాకు ఇష్టమైన సబ్జెక్టు ఇది. ఏ సబ్జెక్ట్ కైనా మనం వాడుకోవచ్చు, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాడుకోవచ్చు. దాంట్లో ఏంటంటే స్లో ఇలేట్
అంటే చాలా మందికి అర్థం కాదు, అందుకనే లాస్ట్లో తీసుకున్నాను నేను. ఇలేట్ అంటే ఇలేషన్ అంటే పైకి తీసుకురావడానికి అనమాట. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు విన్ అయినప్పుడు ప్రైజ్ చేస్తారు, ప్రైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, నేను బాగా పోయారు అనుకో, నీకేంటి లోపల ఒక ఫీలింగ్ వస్తుంది, నేను చాలా బాగా చేశాను అనేది నీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఇలేషన్ అంటాం మనం. ఓకే. ఇలేషన్ అంటే కొంచెం ఎక్కువ మనం ఏంటంటే మన మీద కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కానీ హ్యాపీగా ఫీల్ అవడం, దాంతోపాటు ఇలేషన్ అంటాం. ఒక స్టెప్ హ్యాపీ అంటే ఇలేషన్ అనేది ఒక స్టెప్ పైన, హ్యాపీ కన్నా కొంచెం ఎక్కువ అనమాట. అది ఎప్పుడు మన సిల్లీ మిస్టేక్స్ చేస్తాము, కానీ ఇది వాడినప్పుడు, ఎస్పెషలీ స్విచ్ బోర్డ్ వాడినప్పుడు కొంత ఏమవుతుందంటే ఎక్కువ మిస్టేక్స్ చేయకుండా, సిల్లీ మిస్టేక్ చేయకుండా మనం కాపాడుకోవాలి. ఇదంతా కూడా ఏంటి, ప్రాక్టీస్ మళ్ళీ. ఓకే. సో నువ్వు ఎలా చదువుతున్నావో దాన్ని బట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఎక్కువ బ్రింగ్ ప్రైజ్ అనేది మనకి ఫస్ట్కి తీసుకెళ్తుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విన్ అవ్వడానికి కూడా ఇది పనికొస్తుంది. అంటే ఏంటి, ఫైట్ విన్ అనేది పనికొస్తుంది. ఓకే. ఇప్పుడు బ్రింగ్ ప్రైజ్, ఫైట్ విన్ సరిపోతుంది. సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అన్నప్పుడే మనం ఏంటంటే స్లో ఇలేట్ అనేది మనం వాడతాం. స్లో ఇలేట్ అనేది ఏంటంటే కొంచెం ఆలోచించు, అట్ ద సేమ్ టైం కొంచెం పైకి తీసుకెళ్ళు నన్ను అని చెప్పడానికి అనమాట. ఇలాగే నెక్స్ట్ మనం వాటర్ ఛార్జింగ్ గురించి మాట్లాడదాం. మనం ఏంటి లా ఆఫ్ అట్రాక్ట్ లో చాలా వాటర్ బాటిల్ టెక్నిక్స్ మనం మాట్లాడున్నాం అనమాట. చాలా చేసాం కదా మన ఇద్దరమే. సో అలాగే వాటర్ ఛార్జింగ్ అనేది కూడా ఒక ఇది, అంటే ఏంటి, వన్ ఆఫ్ ద టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ స్విచ్ బోర్డ్. ఇట్స్ ఆల్సో స్విచ్ బోర్డ్. సో అది మాట్లాడదాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.